ఒరే యేసోబు, పలక పుచ్చుకుని మరీ వచ్చావు. ఎవరు రమ్మన్నారా నిన్ను బడికి? ఢిల్లీ మాస్టర్ గారండి. పొద్దున మా ఇంటికి వచ్చి మా అయ్యకి మా అమ్మకి చెప్పి నన్ను బడిలోకి పంపించమన్నారండే. పేడ కళ్ళెత్తుకునే పిల్లనా కొడక్క, నీకు పలక కావాల్సి వచ్చిందా? నా అవసరానికి నిన్ను బడికి తీసుకెడితే నువ్వు నిజంగానే పెడతావా? నువ్వు బడికెడితే నీ తాత చేసిన అప్పు ఎవరు తిరుగుతారు? అగరా నా కొడక. ఆడే పాపం ఎరగడు బాబు. నేనే 4 అత్తరం ముక్కలు నేర్చుకుంటాడు కదా అని బడికి పంపించా. ఈ తప్పుగా అయింది బాబు. ఇంకెప్పుడు బడిలోకి పంపం బాబు. ఈయనే సాకరీ చేయిస్తా బాబు. ముక్కలు ఏరేస్తాను, జాగ్రత్త. ఎక్కి నా కొడకల్లా. అయ్యా అమ్మా ఎప్పుడు మా తాత వాళ్ళ తాతగాడు చేసిన 1000 రూపాయల అప్పుకి 3 తరాల నుంచి చాకరీ చేస్తాను. నా తెరకనైపోయి రేపు నా కొడుకు కూడా ఆయన కొడుకు కాడ ఎట్టి చాకరీ చేయాల్సింది. మనలాగే ఆడి బతుకు కూడా దొర దగ్గర ఎట్టి చేస్తూ ఎలా మారిపోవలసిందేనా? అందుకని మనం పారిపోదాం. ఈ రేత్రిగా ఈ ఊరిడిచిపెట్టి ఎటన్నా వెళ్ళిపోదాం. మరి దొర చంపుతాడంటావు కదయ్యా. ఏడన్నా జరిగేది అదే గది. ఒరే నారిగా, గొడ్లట్ట గోల్ చేస్తుంటే వినపట్టలేదంట. పొద్దెక్కిపోతా ఉంటే పొద్దు నిద్రపోతున్నాడా ఏంటి సచ్చినోడు? నారిగా, ఏంటే పాకలో ముగ్గురు లేరండి. ఏమయ్యాడా ఎదవ నా కొడుకు? సామాను కూడా లేదు. పూజకి పులతో సహా ఎత్తుపోయారు. చూడండి, దొంగ సచ్చినోళ్ళు చెప్పకుండా అర్ధరాత్రి ఉడాయించారు. భీముడు, భీముడు గరా! ఆ నారిగాడు పెళ్ళాం బిడ్డలతో సహా పారిపోయాడు. వాడి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే, ఎన్ని వేలు ఖర్చైనా సరే వాడి తల నా కాళ్ళ దగ్గర పడాలి. వెళ్ళు. బాబు గారు, నాకేదో భయంగా ఉందండి. మా కామందు మడుసులు కానీ ఇక్కడికొస్తే మేము ఏడన్నట్టు చెప్పమాకండి. నీకేం భయం లేదు. వెట్టి చాకరీని ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. ఒకవేళ మీ కావంతి నీది ఏమైనా చేస్తే ప్రభుత్వం జైల్లో తోసేస్తుంది. ఎందులే బాబు, కావాలంటోళ్ళే కాపాడాలి. లేలే, ఇక్కడే ఉండి పని చేసుకుంటూ ఉండండి. నీకేం భయం లేదు. నన్ను వదిలేరా, త్వర నన్ను చంపేస్తాడు రా. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేరా. నిన్ను వదిలేస్తే నన్ను చంపేస్తాడా? రేయ్, చిట్టడవిలో దూరిన చిట్టెలుకని కూడా పట్టుకోగల వేటగాడినిరా నేను. నన్నే తప్పించుకుని పారిపోదాం అనుకున్నావురా? పెట్టాలా వీణ్ణి వదిలిపెట్టాలా? ఎంగిలి మెతుకులు తినే కుక్కకున్న విశ్వాసం కూడా లేదే వీడికి. నువ్వు నాకేం చేశావని మేమే విశ్వాసం ఉండాలయ్యా. దొరమాటికి ఎదురు చెప్పాకయ్యా, అసలే కోపం మీద ఉన్నాడు. ఉంటే ఏం చేస్తాడు? ఇంకా 4 దంతాడు. అన్నని ఈ అన్న నాకు కొత్త. నారిగా, నన్ను ఊరేగితే అన్నమాట. నేను మంచోడిని గనక ఇప్పుడు దాకా నీ ఉప్పు తిన్నాను గనక ఊరుకుంటున్నా.
నా చేత ఎట్టి చాకరీ చేయించుకుంటున్నావని పోలీసులకు చెబితే నీ బతుకేమవుతుందో తెలుసుకో. అప్పుడు నా కొడుక కొవ్వు బలిచిందిరా నీకు. ఏయ్, కనకారావు, నన్ను అంటావంటా నీ అమ్మ పంచాయత్. ఒకేసారి నా కట్లిప్పి చూడరా నా కొడక. నువ్వు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి బదులు తెచ్చుకుంటా నీ అమ్మ. ఏయ్ పీవుడో, అక్కర తీరా, ఇది అక్కర. మీరు కనుక బతుకుంటే 35 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న నా ప్రిస్టేజ్ అంతా మంట కలిసిపోతుంది. ఊరి మీద పడే పెద్ద పులిని చంపాలని కోరుకునే మనుషులకు ఊళ్ళో ప్రజలందరినీ బానిసలను చేసి పెత్తనం చెలాయిస్తున్న వీణి చంపాలనే ఆలోచన ఎందుకు కలగటం లేదు? వీణి ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. ఏయ్ కనకారావు, నువ్వు దౌర్జన్యాన్ని అరికట్టకపోతే నా పేరు మురారే కాదు. పోయింది నా పరువు, నా వంశ మర్యాద అంతా మంట కలిసిపోయింది. 35 ఏళ్ల నా ఏకఛత్రాధిపత్యం అంతా ఈ ఒక్క రోజుతోనూ పతనం అయిపోయింది.